నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం నేను రమేష్ ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గొండి శంకర్ పేర్కొన్నారు జర్నలిస్టుల పాత్రికేయుల విలువలు పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల పర్యటనలో భాగంగా స్థానిక ఎన్జీఓంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకెన వేణుగోపాల్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గొండి శంకర్ మాట్లాడుతూ తమ కళలతో సమాజాన్ని మేల్కొల్పే జర్నలిస్టులు కూడా గత 5 ఏళ్లలో చాలా కష్టాలు అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు సొంత ఛానళ్లు పేపర్లకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం మిగిలిన పాత్రికేయ రంగాన్ని పక్కన పెట్టిందన్నారు సమాజంలో జరుగుతున్న దారుణాలు అవినీతిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులదేనని ఆయన పిలుపునిచ్చారు గత పాలకుల నిరంకుశ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర అభివృద్ధి కోసం జర్నలిస్టులు కూడా సహకరించాలని కోరారు పాత్రికేయులకు టీడీపీ మొదటి నుంచి సముచిత గౌరవాన్ని ఇస్తుందని కూటమి ప్రభుత్వంలోనూ అదే గుర్తింపు గౌరవం కల్పిస్తుందని చెప్పారు వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని శంకర్ హామీనిచ్చారు అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏజీ జాతీయ నాయకులు పి ఆంజనేయులను ఆయన ఘనంగా సత్కరించగా ఫెడరేషన్ ప్రతినిధులు జర్నలిస్టులు ఎమ్మెల్యే గొండి శంకర్ను సత్కరించారు గరిమెళ్ల పోరాట స్ఫూర్తి ఓ చరిత్ర అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏజే జాతీయ నేత జి ఆంజనేయులు అన్నారు శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో స్వాతంత్ర సమరయోధులు ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ జయంతి వేడుకలు కొంకెన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో రచనలు పాటలు అక్షర రూపంలో గరిమెళ్ల ప్రధాన భూమికి పోషించారని తెలిపారు స్వాతంత్ర సమరంలో గరిమెళ్ల స్వాతంత్రానంతరం జర్నలిస్టు ఉద్యమంలో మానకొండ జలపతిరావు కీలకంగా వ్యవహరించారని వీరిద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడం గొప్ప విషయం అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ పాలక మండలి సభ్యులు డాక్టర్ జామ్ శంకర్ ఇంటెక్ ప్రతినిధి వాల్పల్లి జగన్నాథం నాయుడు ట్రస్ట్ ప్రతినిధి కొంకెన వేణుగోపాలం ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణరావులు ప్రసంగించారు తెలుగు పండితుల అవధాని పైడి కరుణాకర్ గరిమెళ్లపై పలు గీతాలను ఆలపించారు కొంకెన ట్రస్ట్ చైర్మన్ కొంకెన మురళీధర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం కమిటీ సభ్యులు ఎంవీఎస్ఎస్ శాస్త్రి నాగశంకర్రావు తల్లడ అప్పలనాయుడు ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా ప్రతినిధులు జి శ్రీనివాస్ రవికుమార్ కొండబాబు కొంకెన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం స్థానిక ఎన్జీ హోంలో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలోని 13 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం అమలవుతుందని ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలన్నారు 13 రాష్ట్రాల్లో పింఛన్ అమలు చేసే విధానాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి చెందిన అధికారులను పంపాలని అవసరమైతే జర్నలిస్టు ప్రతినిధులు కూడా పరిశీలనకు ఇచ్చేసేందుకు అవకాశం ఉండాలని ఆయన పేర్కొన్నారు నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జర్నలిస్టులు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు న్యాయమూర్తులతో పాటు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇచ్చిన జీవో విధానాన్ని అమలు చేయాలని కోరారు గత ప్రభుత్వాల హయాంలో చివరి రోజుల్లో ఇళ్ల స్థలాల అంశాన్ని తెరపైకి రావడం మినహా కార్యరూపం దాల్చలేదని ఎప్పటికైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సమగ్రమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు సిసిఎల్ఏ పరిధిలో స్థలాలను ఎంపిక చేసి జిల్లాలో ఉండే జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్లు తహసీల్దార్లకు స్థలాల ఎంపిక చేసే విధానం తీసుకురావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్నారు రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని అర్హులైన జర్నలిస్టులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని ఆంజనేయులు కోరారు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంకెన వేణుగోపాల్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సదాశివుని కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బెల్లంగి ఉమామహేశ్వరరావు జనసేన జిల్లా అధ్యక్షులు పిసిన్ చంద్రమోహన్ బీఎస్పీ నాయకుడు సూర్యనారాయణ ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా నేతలు జి శ్రీనివాసరావు డి రవికుమార్ కొండబాబు మీడియా జేఏసీ కన్వీనర్ జోగినాయుడు ఎన్ఏజే జాతీయ కార్యవర్గ సభ్యులు సత్తారు భాస్కర్ రావు ఏపీడబ్ల్యూఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి రమణ కార్యదర్శి జి లక్ష్మణరావు కార్యవర్గ సభ్యులు దవల ఆనందరావు
రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి భీమారావు, తవిటయ్య, గురుపల్లి నరసింహరావు, సేపాన రమేష్ కుమార్, వాసుదేవరావు, గంగు మన్మథరావు, బేరి చిన్నారావు, చౌదరి గోపాలం, ఎస్పీఎన్ రాజు, అల్లు వెంకటరమణ, మీడియా జేఏసీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు ఉత్తరావెల్లి నాగేశ్వర, ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తుల ఆధ్వర్యంలో ఆదివారం దేశభక్తుడు, స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై తన పాటల రూపంలో ఎదురొడ్డిన తెలుగువాడు శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన గరిమెళ్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి గరిమెళ్లను ఉద్దేశించి మాట్లాడారు. గరిమెళ్ల మంచి దేశభక్తుడిని, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి తన దేశభక్తి పాటలతో చైతన్యం తెస్తూ పోరాటం చేసిన మహా దేశభక్తుడని పేర్కొన్నారు. మంగిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గరిమెళ్ల సత్యనారాయణ మన శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. పూడి జనార్దన్ రావు మాట్లాడుతూ 6వ తరగతిలో తెలుగు పాఠంలో ఉన్న గరిమెళ్ల సత్యనారాయణ గేయం మా కొద్దీ తెల్లదొరతనం గీతాన్ని ఆలపించారు. భోగిల ఉమామహేశ్వరరావు దండాలోయ బాబు దండాలో గరిమెళ్లకు దండాలోయ కవితను చదివి వినిపించారు. జంధ్యాల శరత్బాబు మాట్లాడుతూ దేశం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం గరిమెళ్ల అనేక పుస్తకాలు రచించారని, గరిమెళ్లకు సరైన గుర్తింపు రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్డి ప్రసాద్, సూర్యనారాయణ, రవికిరణ్ బాలాజీ, కిమి సంతోష్, బి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి మహనీయునికి బ్రతికున్నప్పుడు కూడా సరైనటువంటి ఆదరణ దొరకలేదు సరికదా. ఆయన పరమపదించిన తర్వాత కూడా ఆయన వైపు ఎవరు చూడటం లేదు. కనీసం ఆయన ఉన్నాడనే గుర్తింపు కూడా సముచితమైనటువంటి రీతిలో లేదని చెప్పుకోవాలి. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాటలు వేయాలని శ్రీకాకుళం జిల్లా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఇంద్రప్రసాద్, పిజి గుప్తా, బివి రవిశంకర్, ఎస్ జోగినాయుడు కోరారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఫెలోషిప్ సభ్యులు సింహాద్రి వేణుగోపాల్ కుమారుడు వివేక్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వాకర్స్ క్లబ్లు 1775 ఉన్నాయని, వీటి పరిధిలో వేలాది మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మహాత్మా గాంధీ ఫెలోషిప్ పరిధిలో ప్రతి ఒక్కరూ చేరాలని, తద్వారా సామాజిక సేవ సమాజానికి అందించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం తైక్వాండో నేర్చుకుంటున్న పిల్లలకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా నాటక సంఘం అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు దేవి ప్రసాద్, సింహాద్రి వేణుగోపాల్, గోలి ఉమామహేశ్వరరావు, డాక్టర్ జిఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో కోట్లాది రూపాయలు అవినీతి చేసి తన పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూములను తప్పుడు పట్టాలు చేసుకున్న అవినీతిపరుడు బూర్ల శ్రీనివాసరావు అని కొత్తూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, నిర్వాసిత గ్రామాల సర్పంచులు అన్నారు. బూర్ల శ్రీనివాస్ అవినీతిపై ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్రమాలపై నిలదీయడం జరిగిందని పేర్కొన్నారు. నిరుపేద నిర్వాసితులను దోచుకున్న గజ దొంగ శ్రీను అని ఇతను చెప్పే శ్రీరంగ నీతులు, ఇతనిపై ఉన్న కేసులు, క్రిమినల్ చరిత్ర ప్రజలందరికీ తెలిసినని పేర్కొన్నారు. అతని అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు జరిపి ₹1,05,00,000 రికవరీగా కట్టమనడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ భూములను కాజేసి దొంగ పట్టాలను సృష్టించి కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్న ఘనుడు శ్రీను అని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో అదపాక శంకర్రావు, కోయిలాపు శ్రీనివాసరావు, భర్రి గోవిందరావు, రౌతు అనంతరావు, మాధవరావు, మాతల గాంధీ, అరవల దశరథ, వాలిపిల్లి వెంకటరమణ, పెద్దిన అమర్, చోడవరపు రాము, కృష్ణ, తిరుపతిరావు తదితరులు ఉన్నారు. ఈరోజు మనందరం ఏకండిగా ఇక్కడ నిర్వాసిత గ్రామ నాయకుడైన బూర్ల శ్రీనివాసరావు గారు చేసిన అక్రమాల చట్టాన్ని బయట కట్టడానికి కోసం మనం అందరం ఏకమై కలవడం జరిగింది. అందులో మా శ్రీనివాసరావు గారు నిర్వాసిత నాయకుడిగా అక్రమాలు లెక్కలేనన్ని, అవి చెప్పుకుంటే మనకి ఎంతైనా టైం చాలదని నేను చెప్పగలను. అందుకోసం ఆయనకు ఒక సూచన చేస్తున్నాం. అదేంటంటే తన స్థాయికి మించి నాయకులతో ఆయన రెచ్చగొట్టే మాట్లాడటం సరికాదు. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడినంత మాత్రాన మీరు నిజాయితీ పరులుగా నిరూపణ అవుతారని మీరు భావిస్తున్నారేమో. కానీ ఎందుకంటే మీ అవినీతి చట్ట ఒక్కసారి వినండి. మీరు కట్టుకున్న కళ్యాణ మండపం అది ఒక సీసీ రోడ్డుపై నిర్మించి ఉన్నారు. అదిగాను అక్కడ పట్టా 3 సెంట్లు ఉంటే 10 సెంట్లలో మీరు నిర్మించి ఉన్నారు. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? సీసీ రోడ్డు బంద్ చేసి మీ కళ్యాణ మండపం కట్టుకుంటారా? రెండవది, మీకు మీ భార్యకు ఒక్క దగ్గరే ఇల్లు పట్టా కానీ ప్యాకేజీ వస్తుంది, కానీ మీకు మీ భార్యకి 3 చోట్ల ఇల్లు పట్టాలు ప్లస్ ప్యాకేజీలు తీసుకుంటుంది నిజం కాదా? ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.